రైతుల్లో భయాందోళన సృష్టించడానికే యూరియాపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి కొలుసు పార్థసారథి మండిపడ్డారు. ఈ రోజు రైతులు గంట తరబడి లైన్లో నిలబడడానికి కారణం కూడా వైసీపీ అవస్థవాలేనని ఆయన విమర్శించారు. మరి మీరు 5 సంవత్సరాల్లో 2021లో మీరు తీసుకొచ్చింది కేవలం 5.5 లక్షల టన్నులు మాత్రమే. ఈ సంవత్సరం మేము 7 లక్షల టన్నుల్ని యూరియాని అందుబాటులోకి తీసుకొచ్చాం. రైతులకి ఎప్పుడైనా సరే వారికి కావాల్సిన యూరియాని మేము సరఫరా చేయడానికి మా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఏదైతే ఉందో ప్యాక్స్ కానివ్వండి, లేదు కొన్ని చోట రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిబంధించిన రూల్స్ ప్రకారం డీలర్స్ ద్వారా కానివ్వండి సరఫరా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయినా కూడా మీరు సృష్టిస్తున్న భయాందోళన మూలంగా లేని విషయాల్ని అబద్ధాలని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ద్వారా రైతుల్లో ఒక భయాందోళన సృష్టించి ఒక కృత్రిమైన కొరతని సృష్టించడానికి తద్వారా లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. లారీ వచ్చే సమయానికి ఈ అబద్ధపు ప్రచారానికి లోనయ్యి వాళ్ళందరూ కూడా తొందరపడి లైన్లో నుంచుని తీసుకుంటున్నారు. ఇది కూడా వారు లైన్లో నుంచోవాల్సిన పరిస్థితికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. అంతేకాకుండా దాదాపు 1500 టన్నులు బ్లాక్ మార్కెట్లో అమ్మటమో, లేకపోతే రిటైలర్స్ ఏదైతే బండ్లింగ్ వేరే ఎరువులు కొంటేనే మేము ఇస్తామని ఏదైతే రైతులను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద రైడ్లు చేసి దాదాపు 1500 టన్నుల్ని సీజ్ చేసామని కూడా మనం చేస్తాం. కాబట్టి రైతులు ఎక్కడ కూడా ఆందోళన చెందొద్దు. మీరందరం కూడా తప్పకోకుండా మేము ఎరువులు కానివ్వండి, యూరియా కానివ్వండి అందించడానికి